13 జిల్లాల్లో మెయిన్ ప్లేస్లన్నీ సెలెక్ట్ చేసి 13 జిల్లాలకి 5 కోట్ల రూపాయలు చొప్పున బీసీ భవనాలు మంజూరు చేశాను. అన్ని నేనే శంకుస్థాపన చేశాను. ఆ రోజు 19లో ప్రభుత్వం పోయిన తర్వాత ఒక్క భవనం కూడా పూర్తి కాలేదు. మళ్ళీ మొన్న అధికారంలోకి వచ్చేసరికి 90% పూర్తయినటువంటి భవనాలు ఒక 5 ఉంటే డబ్బు ఈరోజు కష్టంగా ఉంది, ఆర్థికంగా సమస్యలున్నాయని ఆ 5 భవనాలకి రిమైనింగ్ డబ్బు ఇచ్చి కంప్లీట్ చేశాం. అందులో భాగంగానే ఈరోజు ఈ శ్రీకాకుళం బీసీ భవనాన్ని ప్రారంభించుకున్నాం. ఎవరైనా సరే ప్రభుత్వం అంటే కంటిన్యూషన్ గా కార్యక్రమాలు చేయాలి. ఈరోజు ఒక ప్రభుత్వం మారిపోతే ఒక వర్గం మీద కక్ష కడితే ఇంకా మనం చెప్పడానికి చేయడానికి ఏముంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గత 5 సంవత్సరాలు బీసీలకి జరిగిన నష్టాన్ని మళ్లీ వడ్డీతో సహా ఇవ్వడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయం చేద్దాం. నీ పాలసీలు నువ్వు చెప్పు, నా పాలసీలు నేను చెప్తాను. నా పాలసీకి నమ్మితే నా కోట్లేస్తారు, నీ పాలసీకి నమ్మితే నీ కోట్లేస్తారు. కానీ అధికారం పోయిన తెల్లారి నుంచి ప్రభుత్వానికి ఏదో ఇబ్బంది పెట్టాలని, అభివృద్ధికి ఆటంకం కలిగించాలని అనునిత్యం పనిచేస్తే మంచి విధానం కాదు.